హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మేము విజయవాడ నుంచి షిరిడీ వచ్చేసాం అనమాట. నాగర్సోల్ నుంచి షిరిడీ రావడానికి 1 అవర్ పట్టిందండి. మనీ ఎంత అవుతుంది, విజయవాడ నుంచి షిరిడీ రావడానికి ట్రైన్ కాస్ట్, ఇవన్నీ నేను ముందు వీడియోలో షేర్ చేశాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నేను వీడియో పెట్టాము అంటే పెట్టాము కాదండి, ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ఫుల్గా ఉండాలని మీకు ఇతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. షిరిడీలో మేము ద్వారావతి ఆశ్రమంలో రూమ్ తీసుకున్నాం అనమాట. అయితే అందులో మేము 1 మంత్ ముందే రూమ్స్ బుక్ చేసుకున్నామండి. అప్పటికప్పుడు వెళ్ళి రూమ్స్ కావాలంటే దొరకవనమాట. చాలా కష్టమవుతది పిల్లలతోటి. అందుకే మేము షిరిడీ వెళ్ళాలని డిసైడ్ అయిన వెంటనే రూమ్స్ 1 మంత్ ముందే బుక్ చేసుకున్నాం. ఇవి ఏసీ రూమ్స్ 3 తీసుకున్నాం అనమాట. మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం కాబట్టి. అయితే పర్ డే వచ్చేసి రూమ్‌కి 900 తీసుకున్నాడండి. ముగ్గురు ఉండొచ్చు రూమ్‌లోని. అలా అంటారు గానీ వాళ్ళు 5-6 మెంబర్స్ ఉండొచ్చు. బెడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అడిషనల్‌గా 50 రూపీస్ పే చేయమంటారనమాట. రూమ్ సర్వీస్ బావుంది. రూమ్ కూడా చాలా నీట్‌గా ఉన్నాయండి. అయితే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే వచ్చి మనకి రూమ్ మారతామన్నా వాళ్ళు ఇస్తారనమాట రూము. సో, ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇక్కడి నుంచి షిరిడీ బాబాని చూడటానికి, వెళ్ళడానికి మనకి 20 రూపీస్‌లో ఆటో ఛార్జ్ అవుతదనమాట. వెళ్ళి చూసి దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. అలాగే ద్వారావతిలో ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు ఇక్కడ భోజనాలు అవైలబుల్ ఉండేవి కాదండి. ఇప్పుడైతే ఈవినింగ్ ఎనీ టైం భోజనాలు ఉంటున్నాయన్నమాట. మేము షిరిడీ ఎళ్ళేటప్పటికి టైం వచ్చేసి 11:30, 12:30 అలా సంథింగ్ అయింది. రెడీ అవ్వి అందరం గుడికి బాబా దగ్గరికి వెళ్దామని కిందకొచ్చేటప్పటికి భోజనం టైం దాటిపోతుంది. టోకెన్ ఇస్తే కిందే భోజనాలని చెప్పారనమాట. అక్కడికి వెళ్ళి మేము తిన్నాం. ఇదివరకు అయితే మేము భోజనశాలకి ఎళ్లి తినేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే అక్కడే భోజనం చేసేసి బయలుదేరిపోయాం. సో, బయలుదేరిపోయి షిరిడీలో బాబా దర్శనం చేసుకొని ఈవినింగ్ అయిపోయిందండి ఇంటికొచ్చేటప్పటికి. సో, ఇంకేమి నేను షూట్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైనా సరే షిరిడీలో చుట్టుపక్కల ప్రాంతాల్లో నాసిక్, త్రయంబకేశ్వరం ఎళ్ళాలి అనుకుంటే మార్నింగే బయలుదేరి ఎళ్ళాలనమాట. ఎందుకంటే ఈవినింగు షిరిడీ వచ్చేసేటప్పటికి లేట్ అవ్వకుండా ఉంటది. ప్ర జాగ్రత్త కోసం అనమాట అది. మేమైతే మార్నింగే రెడీ అయిపోయాము అందరమని. షిరిడీకి నుంచి బయలుదేరే నాగర్సోల్ నుంచి బయలుదేరేటప్పుడే మేము నాసిక్, త్రయంబకేశ్వరానికి ఎంత రేట్ అవుతది, వెహికల్ ఎలా బుక్ చేసుకోవాలనేది మేమక్కడ వెహికల్ ఎక్కాం కదండీ! డ్రైవర్‌ని అడిగామనమాట. నాసిక్‌లో ఎక్కిన వెహికల్ డ్రైవర్‌ని అడిగితే ఆయన చెప్పారు. డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. ఇంత ఇలా అవుతది, అలా అవుతదని ఖర్చు అదిని. మేము ఇంకా 2, 3 చోట్ల కనుక్కొని బార్గింగ్ చేసి అక్కడి నుంచి మేము ఒక టెంపో బుక్ చేసుకున్నాం అనమాట. అంటే బేరమాడి అక్కడే తీసుకున్నాం. 14 సీట్స్ ఉంటాయి కదా! ఆ టెంపో బుక్ చేసేసుకొని 7,000 అయిందనమాట. ఆ 7,000తో మేము మొత్తం ముక్తిధామం, నాసిక్, త్రయంబకేశ్వరం మొత్తం కవర్ చేసాము. మాకు వీలైనన్ని టెంపుల్స్ అన్నీ కూడా చూసొచ్చామనమాట. సో, ఎవరైనా ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఇలా టెంపో బుక్ చేసేసుకోవచ్చు. ఒకవేళ సింగిల్‌గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం సర్వీస్ ఆటోలు, హ్మ్, ఇవి కూడా ఉంటాయన్నమాట. నో ప్రాబ్లమ్ అండి. అక్కడికి వెళ్తే బోలెడంత ఇన్ఫర్మేషన్ మనకే తెలిసిపోతుంది. నిజానికి అది షిరిడీలా లేదండి. మినీ ఆంధ్రాలా ఉందనమాట. ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే. మనం అసలు టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు మేము వచ్చింది ముక్తిధామ్ అనమాట. అతను తీసుకొచ్చారు. ఆ టెంపో అతను మనకి చెప్తే వాళ్ళే ఏమేం ప్లేసులున్నాయో వాళ్ళే చెప్తారనమాట. అప్పుడు మేమొచ్చింది ఇప్పుడు ముక్తిధామ్‌లో ఇక్కడ టెంపుల్‌లో వచ్చేసి లక్ష్మీనారాయణుడు, నెక్స్ట్ శ్రీరామచంద్రమూర్తి, నెక్స్ట్ రాధాకృష్ణులు ఉన్నారనమాట. అవే కాకుండా ఇంకా చాలా అమ్మవారి ఫోటోస్ చాలా బావుందండి ఈ టెంపుల్ అయితేని. చాలా ప్రశాంతంగా కూడా అనిపించిందనమాట. ఇక్కడ ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలండి. ఇప్పుడు షిరిడీలో బాబా గుడి పక్కన కొన్ని హోటల్స్ ఉంటాయి. లేదంటే ఆశ్రమాలు అలాంటివి ఉంటాయన్నమాట. అవి చాలా ఇరుకుగా ఉండడం వల్ల రోడ్స్ వెహికల్స్ లోపలికెళ్ళవన్నమాట. మనం బాబా దగ్గరలో ఉండి ఇలా రెడీ అయిపోగానే అలా బాబా గుడి కనపడి వెంటనే ఎళ్ళిపోయి దర్శనం చేసుకునేలా ఉంటే బావుంటది కదా! ఈసారి నేను అలా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాననమాట. ఇప్పుడు రెడీ అయ్యి కిందకొచ్చి ఆటో పట్టుకొని ఈ క్యూ లైన్ అంతా దాటి వెళ్ళే కంటే బాబా గుడి దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే, అంటే అంత ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు కానీ మనం అడ్జస్ట్ అవ్వి వెళ్ళేలాగా చూసుకుంటే బావుంటదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను మొన్న బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బయట బాబా పల్లకి ఊరేగింపు జరుగుతుందనమాట. అక్కడే చిన్న చిన్న హోటల్స్ అవి చూసాననమాట. ఇలాంటి ప్లేస్‌లో తీసుకుంటే పల్లకి సేవ అలాంటివి జరిగినప్పుడు వెంటనే బయటకొచ్చి మనం కూడా చూసుకోవచ్చు కదా! బావుంటది కదా! అనిపించిందనమాట. కానీ మరి అయి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది తెలీదు. నెక్స్ట్ అది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నామండి. కాకపోతే అక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే రోడ్లు ఇరుకుగా ఉండడం వల్ల హ్మ్, బ మనకి ఎక్కిన ఆ వెహికల్స్ అన్నీ ఎక్కడో ఆపేస్తారు. లగేజ్ తీసుకొని అంత దూరం నడుచుకుంటూ రావాలి.
కొంచెం పెద్దవాళ్ళు, పిల్లలున్న వాళ్ళకైతే ఇబ్బందిగానే అనిపిస్తది. బట్ అక్కడికెళ్ళి ఒకసారి రూమ్‌లో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఎక్కువ బాబా గుడి దగ్గరే టైం స్పెండ్ చేయొచ్చనమాట. ఒక రోజంతా అక్కడ ఉన్నట్టే ఉంటున్నాం గానీ మనకి ఈ క్యూ లైను, ఈ ఆటో రావడం, ఆ ప్లేస్ ఎతుక్కోవడం, ఎటెళ్ళాలి, ఎటు రావాలి తెలుసుకోవడం ఈటికే ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుందనమాట. అందుకని ఈసారి నేను అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఇది కూడా ఒకసారి ఆలోచించుకోండి. దగ్గరలో ఎక్కడైనా ఉందా? ఎలా వెళ్ళాలి? ఏం బుక్ చేయాలో తెలిసి ఒకవేళ మీకు తెలిస్తే గనుక నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా నెక్స్ట్ అది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నాసిక్, త్రయంబకేశ్వరం ఎళ్ళేటప్పుడు కొంచెం ఫ్రాడ్ జరుగుతూ ఉంటదండి ఆటో వాళ్ళతోటి. మీరు జాగ్రత్తగా ఉండాలి. మేము చేసిన ప్రాబ్లమ్ ఏంటంటే, అక్కడ మనకి ఏం చేస్తారంటే నాసిక్‌లో ఒక చోట ఆపేస్తారనమాట. మనం వెళ్ళిన టెంపోని. అక్కడి నుంచి లోకల్ ఆటోలని బేరమాడుకొని మనం అక్కడున్న టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాలనమాట. అయితే ఏమవుతదంటే, ఈ ఆటో వాళ్ళు మనకి ఏం చెప్తారంటే, కొన్ని టెంపుల్స్ చెప్తారనమాట. పంచవటి, లక్ష్మణరేఖ, తర్వాత త్రివేణి సంగమం, ఇంకా సీతాపహరణం ఇలాంటివి కొన్ని ప్లేసులున్నాయండి. అవన్నీ చూపిస్తాము. మిమ్మల్ని అక్కడ దింపేస్తాము. మేము వచ్చే తర్వాత వెళ్ళి రిసీవ్ చేసుకుంటాము. తీసుకెళ్ళడానికి ఈలోపు చూసుండండి అని వెళ్ళిపోతారండి ఆటో వాళ్ళు. ఆళ్ళెళ్ళిపోయి మనల్ని ఏం చేస్తారంటే, మనం అన్నీ అయిపోయి అక్కడ వచ్చి నుంచున్నా ఆటో వాళ్ళకి ఎంత ఫోన్ చేసినా ఆళ్ళు ఫోన్ ఎత్తరనమాట. ఫోన్ ఎత్తరు సరికదా మీరు ఇక్కడే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం టైం అంతా అక్కడే వేస్ట్ చేసి, మనం అనుకున్న ప్లేసులు కొన్ని మిస్ అయిపోతాం అలాంటప్పుడు. అందుకని ఏం చేయాలంటే వాళ్ళతో మనం గట్టిగా చెప్పాలనమాట. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఇక్కడే ఉంటాం. లేదంటే వేరే ఆటో ఏదన్నా చెప్పండి అని చెప్పాలి. మమ్మల్ని అలాగే చేశారనమాట వాళ్ళు. ఆటో వాళ్ళతో ఇలా ప్రాబ్లమ్ అయిందనమాట మాకు. నాసిక్‌లో చాలా ఇబ్బంది పడ్డామండి. సో, ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.